నవంబర్ 15 శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి రాబోతుంది. ఈ ప్రత్యేకమైన కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేసినట్లయితే మీరు చేసిన పాపాలు అన్నీ తొలగిపోయి ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే కార్తీక పౌర్ణమి అంటేనే చాలా ప్రత్యేకమైన రోజు కనుక స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీకు శివుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. కనుక శివుడికి కార్తీక మాసం అంటేనే చాలా ఇష్టం. కనుక ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఈ స్నానం చేసే నీటిలో ఈ వస్తువులు వేసుకొని స్నానం ఆచరించండి చాలు. జన్మ జన్మల దరిద్రాలు పాపాలు కూడా తొలగిపోతాయి. మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి. కొంతమందికి వివాహంలో చాలా ఆటంకాలు ఎదురుతూ ఉంటాయి. వివాహంలో అనేక రకాల ఆటంకాలతో వివాహాది శుభకార్యాలు కూడా జరగవు. ఇలా చాలా రకాల సమస్యలు అనేవి దోషాల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. మరి యొక్క దోషాలను తొలగించుకోవడానికి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇలా స్నానం చేసే నీటిలో ఈ వస్తువు వేసుకొని చేయండి చాలు. ఎంతటి ఘోరమైన దరిద్ర బాధలు పట్టి పీడిస్తున్నా సరే ఖచ్చితంగా అవన్నీ తొలగిపోవాలంటే స్నానం చేసిలో నీటిలో ఇవి వేసుకొని చేస్తే జన్మ జన్మ దరిద్రాలు తెలిసి తెలియక చేసిన పాపాలు తుడిచిపెట్టుకొని పోతాయి. అన్ని రకాల దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక వాటన్నిటి తొలగించుకునే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాము. అలాగే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. పరమశివుడికి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. ప్రతి మనిషికి అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయి. వాటి నుండి విముక్తిని పొందవచ్చు. కనుక ఇలాంటి మన ఆర్థిక సమస్యలన్నీ తొలగించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఈ వస్తువు వేసుకోవాలి. ఈ వేసుకోవడం వల్ల మనకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున నీటిలో ఏమి వేసుకోవాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన హిందూ మతంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసానికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అత్యంత పవిత్రమైన మాసంగా దీనిని పరిగణిస్తారు. ఈ మాసంలో శివుణ్ణి విష్ణుమూర్తిని పూజిస్తారు. కార్తీక మాసంలో అర్చనలు అభిషేకాలతో పాటు స్నానాలు దానాలు కూడా అత్యంత విశేషమైనవి. నది స్నానం ఉపవాసం దీపారాధన దీపదానం ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. ఏకాదశి కార్తీక మాసంలో చేసే ఉపవాసాలు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన చెబుతూ ఉంటారు. ఈ మాసంలో భగవంతుని పూజించడం వల్ల దేవుడు సంతోషిస్తాడు. కార్తీక మాసంలో స్నానానికి దానానికి దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసంలో దేవతలను ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణు నిత్యం పంచామృలతో అభిషేకించి మంత్రాలను పఠించాలి. ఏడాది పొడవునా ఇలా చేయలేకపోతే వీలు ఉన్నవారు కనీసం కార్తీక మాసంలో అయినా ఇలా చేయండి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయడం చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా ప్రశాంతత లభిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం, తులసి పూజ, నేలపై పడుకోవడం, ఆహారంలో మింతగా ఉండాలి. ఈ రోజున శంఖం ఊది దేవునికి శంఖం నీటితో అభిషేకం చేయాలి. కార్తీక మాసంలో తులసిని సేవించి దాని ముందు దీపం వెలిగించడం ద్వారా విష్ణువు ప్రసన్నుడు అవుతాడు. సంపద శ్రేయస్సు పొందడానికి శాలిగ్రామం రూపంలో విష్ణువును పూజిస్తారు. ఇక కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు విశేషమైనగా పరిగణిస్తారు. ఈరోజు అందరూ శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి కార్తీక పురాణం చదువుకుంటారు. ఈ మాసంలో చేసే మతపరమైన కార్యక్రమాలు పుణ్యం అనేక రెట్లు పెరుగుతుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఈ మాసంలో స్నానం చేయటం వల్ల ఒక వ్యక్తి పాపాలు నశిస్తాయి, అతనికి మోక్షం కూడా లభిస్తుంది.
కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం చాలా మంచిది. నెయ్యి లేదా నూనె దీపాలు వెలిగిస్తారు. చీకటిపై కాంతి విజయాన్ని ఇది సూచిస్తుంది. ప్రతికూలతను తొలగిస్తుంది. సూర్యోదయం సూర్యాస్తమయంలో దీపం వెలిగించడం మంచిది. అలాగే తులసి వివాహం కార్తీక మాసంలోనే జరుగుతుంది. అందుకే ఈ మాసంలో తులసిని చెట్టు నిత్యం పూజించి దీపాన్ని పెడతారు. ఈ నెల రోజులు సోమవారం రోజు ఉపవాసం ఆచరిస్తారు. మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఈ సమయంలో ధార్మిక చర్యలు, దాన ధర్మాలు చేయటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇలా కార్తీక మాసమంతా పూజలు చెయ్యలేని అనుకునేవారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో కానీ ఒక్క సోమవారం రోజైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు, పూర్తి పుణ్యఫలం లభిస్తుంది. అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని స్నానం చేసినట్లయితే ఇలా చేయటం వల్ల కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. జన్మ జన్మాల దరిద్రాలు పోతాయి. అలాగే మీకు జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో ఇది వేసుకొని చేయటం వల్ల మనకున్న దోషాలు కూడా అన్నీ తొలగిపోతాయి. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున వేకువజామునే నిద్రలేచి స్నానం చేసే బకెట్లో మారేడు ఆకులను వేసుకొని అలాగే ఆ మారేడు ఆకులతో పాటు ఒక నిమ్మకాయ వప్పుని కూడా అందులో పిండాలి. ఈ మారేడు ఆకులు, ఒక నిమ్మకాయ రసాన్ని దాంట్లో వేసుకొని అలాగే చిటికెడు పసుపుని ఈ మూడింటిని కలుపుకొని మీరు ఒక చెంబడు చేత్తో నీళ్లను పట్టుకొని గంగా 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 అని 5 సార్లు అనుకొని ఆ నీళ్ళని మీ ఒంటి మీద పోసుకోండి. ఇలా స్నానం చేసినట్లయితే మీకున్న దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. జన్మ జన్మ పాపాలు నశిస్తాయి. ఇలా ఎవరైతే చేతిలో పట్టుకొని గంగాదేవిని తలుచుకుంటారో మీరు చేసే నీటిలో ఆ గంగాదేవి ప్రవేశిస్తుంది. కనుక ఇలా కార్తీక పౌర్ణమి రోజున ఇలా చేశారంటే మీకున్న పాపాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే మనం ఈ మారేడు దళాలు అలాగే పసుపు, నిమ్మకాయను వేసుకొని తలంటు స్నానం ఆచరిస్తాం. కనుక ఇలా తలంటు స్నానం ఆచరించేటప్పుడు మీరు ఏమాత్రం కూడా షాంపులు ఉపయోగించకూడదు. ఎందుకంటే గంగాదేవి మన బకెట్లోకి నేరుగా వస్తుంది. కనుక మన పాపాలు అన్నీ తొలగిపోయి, దరిద్రాలు తొలగిపోయి, దోషాలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజున షాంపులు అనేవి ఉపయోగించకూడదు. అలాగే మారేడు దళం, పసుపు, నిమ్మకాయను ఈ మూడిటిని వేసుకొని తలస్నానం చేయండి. మీకున్న ఎన్నో జన్మల పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. కనుక ఈ ప్రత్యేకమైన కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇలా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని స్నానం ఆచరించి మీరు ఇంట్లో పూజ చేయండి. ఇక మీకు కోటి రేట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఇక వద్దన్న డబ్బే డబ్బు వస్తుంది. ఇక శివుడి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది.